హలో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను. ఇదైతే మా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట. చాలా చాలా ఇష్టం. కొన్ని రెసిపీస్ ఉంటాయి అనమాట, అవి వాళ్ళు చేస్తేనే చాలా బాగుంటాయి. అందులో జున్ను ఒకటి. మా మమ్మీ అయితే జున్ను చాలా బాగా చేస్తారు అండ్ ఎప్పుడు ఒకటే టేస్ట్ ఉంటుంది. డిఫరెన్స్ తెలియడానికి 2 బాటిల్స్ పక్క పక్కనే పెట్టాను. ఇవి ఫస్ట్ జున్ను పాలు, లీటర్ మామూలు పాలు అండ్ ½ లీటర్ పైన జున్ను పాలు. బెల్లం వచ్చేసి మన టేస్ట్కి తగినట్టుగా మనం తీసుకోవచ్చు. బెల్లం మంచిగా తురిమేసుకొని మన పాలు, మామూలు పాలు అండ్ జున్ను పాలు దీనిలో కలిపేసుకోవాలి. ఇవి బెల్లం బాగా పూర్తిగా నానాలన్నమాట. మా గుంటూరు సైడ్ అయితే ఎక్కువగా ఇలానే ఆవిరితోటి బెల్లంతో జున్ను అయితే రెడీ చేసుకుంటారు. దీనికి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. మిరియాలు, సొంటి, అల్లికాయలు వేసేసుకొని మెత్తగా పౌడర్ పట్టేసుకొని మనం ఇంతకుముందు పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో వేసుకోవాలి. అండ్ పిప్పు పైకి తేలుతూ ఉంటుంది, సో ఫిల్టర్ చేసుకుంటే మంచిది. ఆ ఫ్లేవర్ అనేది పాలల్లోనే ఉంటుంది. సో ఇంకా జున్ను ప్రిపేర్ చేసుకోవడం ఒక థిక్ పాట్ పెట్టుకోవాలి. దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని, ఇది వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో వస్తాయి ఇలాగా క్యారేజ్ టైప్లో. దానిలో 2 బాక్సుల్లో మేము జున్ను పాలు పోసాము. ఆవిరేం పోకుండా ఒక లిడ్ తోటి కవర్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే మనకు జున్ను ప్రిపేర్ అవుతుంది. మధ్యలో ఒక చాక్తో కానీ స్పూన్తో కానీ మనం చెక్ చేసుకోవాలి. తడేం లేకుండా ఉంటే మనకు జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చాలా పర్ఫెక్ట్గా. వేడిగానే తినేయచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 డే 2 డేస్ అయినా ఉంచుకొని కూడా తినొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే ఇలా ఆవిరిలో కుక్ చేసి కేక్ లాగా ఇలా కట్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. కానీ మా హస్బెండ్కి అయితే వేరేగా పాలుగా ఇరిగిపోతూ ఉంటాయి కదా, అలా అయితే ఇష్టం. అందుకని కొంచెం పాలు పక్కకు తీసేసి అది ఆ మెథడ్ కూడా చేసాము. నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్తో ఎలా జున్ను కుక్ చేసుకుంటారో కూడా చూపిస్తాను. ఓకేనా? ఇప్పటి వరకు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ.